క్రీస్తునందు ప్రియమైన మిక్కిలి దేవుని బిడ్డలకు మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు తన మహిమను తన శిష్యుల ఎదుట రూపాంతరము జరుపుకుంటున్న పండుగలో ఈరోజు మనం ఉన్నాం. ఈ రోజున పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు మనకు వాక్యము ద్వారా తెలియపరుస్తున్న మాట మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 8 వచనాల వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సహోదరుడను యోహాను తన వెంట తీసుకుని యొక్క ఉన్నతమైన పర్వతము పైకి ఏకాంతముగా వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుని వలె ఆయన వస్త్రమును తెల్లగాయెను. ఇదిగో మోషేయు ఏలియా వారికి కనబడి ఆయనతో సంభాషించుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట నుండుట మంచిది. నీకిష్టమైనచో నేను నీకు ఒకటి, మోక్షకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 గుడారములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారి ఆవరించెను. ఇదిగో ఆకాశము నుండి, ఈయన నా కుమారుడు, ఈయన నాకు ప్రియమైన వాడు, ఈయన గూర్చి నేను ఆనందించుచున్నాను, ఈయనను ఆలకింపుడి అను వాణి వినిపించెను. అది వినిన శిష్యులు మిక్కిలి భయగ్రాంతులై బోర్లపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారి కన్నులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరునూ కనపడలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరపు పండగలో మనమున్నాం. ఈ రోజున రూపాంతరపు పండగలో ఒక ముఖ్యమైనటువంటి వాక్యమును మనము ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. ఏమిటి ఆ వాక్యం అంటే 5వ వచనము. ప్రాముఖ్యమైనది 5వ వచనం. ఎందుకంటే ఇతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారి కమ్మెను. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడు తన ప్రియమైన కుమారుని గురించి వాక్యమును సెలవిస్తున్నాడు. ఏమిటి ఆ వాక్యం అంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, రూపాంతరపు కొండ మీద ప్రభువు వారికి కనబరుచుకుంటూ ఆకాశము నుండి తండ్రి అయిన దేవుడు తన ప్రియమైన కుమారుని గురించి ఒక గొప్ప మాట సెలవిస్తున్నాడు. ఈ మాట గురించి ఎందుకు మీ ముందుకు ఈ రోజున ప్రభు మనకు తీసుకొస్తున్నాడంటే, దేవుడు తన ప్రియమైన కుమారుడైన నీ గురించి, ప్రియమైన కుమార్తెమైన నిన్ను గురించి కూడా ప్రభు యేసుక్రీస్తు ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు కూడా దేవుని యొక్క మందిరములో రూపాంతరము చెందగలిగితే, ఆయన సముఖములో నిన్ను నీవు ప్రభువుకు కనపరుచుకోగలిగితే, ఆయన ముఖము ఎలా ఉందంట? సూర్యుని వలె ప్రకాశించిందంట. ఆయన వస్త్రములు సూర్యుని వలె ప్రకాశమానమైనటువంటి తెల్లగా మారిపోయినాయి అంట. ఈ వాక్యమును బట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవాలయమునకు వెళుతున్న నీవు ఆయన సముఖమందు, ఆ పర్వతం ముందు, ఆ మందిరమునందు, ఆ చర్చిలో, దేవుని యొక్క సముఖములో, ఆయన సన్నిధిలో నీవు రూపాంతరము చెందవలసిన వాడిగా ఉండాలి. ఎందుకంటే ప్రభు సన్నిధిలో నువ్వు రూపాంతరము చెందితే నీ ముఖము సూర్యుని వలె ఆయనకు ఎలాంటి ప్రకాశమానమైన వెలుగు వచ్చినదో నీకును వస్తుంది. ఆయన వస్త్రమును తెల్లగా మారిపోయినట్టుగా నీ వస్త్రములే కాదు, నీ శరీరము, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు కూడా తెల్లగా స్వచ్ఛమైన ప్రేమ కలిగిన వస్త్రములుగా మారిపోతాయి.
కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున దివ్య కారుణ్యమైనటువంటి పండుగ, మనము ఆ దివ్య రూపధారణలోని మనం ఉన్నాం. కనుక ఈ దివ్య రూపధారణమైనటువంటి ఆ రూపాంతరపు ఆ పండుగలో నీవును ప్రకాశించి ఆయన సముఖమందు ఓ గొప్ప కుమారుడిగాను ఓ గొప్ప కుమార్తెగాను ప్రకాశించినట్లు ఈ దినము నుండైనా ఒక మంచి తీర్మానం, ఈ దినము నుండైనా మంచి మాట, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, దేవుని సముఖమందు ఆశీర్వదించబడిన కుమార్తెగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజునైనా ప్రభు తన శిష్యుల ఎదుట తను రూపాంతరము చెందుతున్నాడు. ఈ రోజైనా దేవాలయములో, నీ సంఘములో, నీ పరిశుద్ధమైనటువంటి ఫాదర్ ముందు, దైవజనుడు ముందు నిన్ను నువ్వు రూపాంతరపరుచుకొనుము. నీవు దేవుని సముఖములో నీ జీవితాన్ని దేవునికి దివ్య కారుణ్యమైన పండగలో నిన్ను నీవు రూపాంతరము చెందుకోవటానికి ప్రయత్నం చేయి. ఆ రోజున వారు మరలా కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎవరూ కనిపించలేదు. అంటే దేవుని యొక్క సముఖములో దేవుడు తప్ప మరెవరూ కనిపించరు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్యమైన పండుగలో, ఈ దివ్య కారుణ్యమైనటువంటి రూపాంతరపు దివ్య క్షేత్రమైన పండుగలో నువ్వు దేవుని సముఖానికి వెళ్ళి ఆయన సముఖములో నిన్ను నువ్వు కనపరుచుకొనుము. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ మాటలు వింటూ వారి జీవితాలను రూపాంతరంగా మార్చుకోవడానికి నీకు సమర్పణలోకి వస్తున్నారో బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరూ దేవుని దేవాలయమునకు వెళ్ళండి, మందిరములకు వెళ్ళి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. సమర్పణ కలిగిన జీవితములకు రండి. దేవుని సన్నిధిలో ప్రార్థనతోనే మీ జీవితాలు సమర్పించుకోమని ప్రభు పేరిట ప్రార్థన చేయుచున్నాను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులు, మన యూట్యూబ్ ఛానల్, అలాగే కిరణ్ కుమార్ చెన్నై యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిరణ్ కుమార్ చెన్నై ఇన్స్టాగ్రామ్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. దేవుని వాక్యాన్ని మనందరము విందాం, దేవుని నామములో దీవించబడుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.